హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో ఈరోజు మీకోసం ఒక మంచి కమర్షియల్ ఏరియాలో లీజ్ అండ్ రెంట్కి ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కస్బా బజార్లోని రామాలయం పక్కనే వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కార్నర్ పక్కన కొత్తగా నిర్మిస్తున్న రామాలయం టెంపుల్ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 1150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం 5 ఫ్లోర్లతో పాటు సెల్లార్తో నిర్మించబడింది. ఈ బిల్డింగ్ మొత్తం సెల్లార్ వచ్చేసి మనకి 6500 ఎస్ఎఫ్టీతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనకి 3500 ఎస్ఎఫ్టీతో ఉందన్నమాట. సో మిగతా ఫ్లోర్స్ అన్నీ కూడా మనకి 4800 ఎస్ఎఫ్టీతో ఉంది. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే మొత్తం ప్రాపర్టీ వచ్చేసి మనకి 22785 కార్పొరేట్ ఏరియాతో పాటు ఇక్కడ సెల్లార్ వచ్చేసి మనకి 6500 ఎస్ఎఫ్టీ ఉండటం వలన మనకి సెల్లార్లో 2 వీలర్ నుంచి 4 వీలర్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్తో పాటు సౌత్లో కూడా ఏంటంటే మనకి 30 ఫీట్ రోడ్డు అనేది ఉండటం వలన మనకి పార్కింగ్ కూడా మరియు సెల్లార్కి కూడా 2 సైడ్స్ రోడ్డు ఉండటం వల్ల ఇంత కమర్షియల్ అయినా కూడా పార్కింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. మన అందరికీ తెలుసండి, కస్బా బజార్ అనేది చాలా మంచి కమర్షియల్ ఏరియా. ఇదే ఏరియాలో మనం చాలా షాపింగ్ మాల్ చూస్తున్నాం. సపోజ్ జీవీ మాల్ కావచ్చు, కేఎల్ఎం షాపింగ్ మాల్ కావచ్చు, చాలా పెద్ద షాపింగ్ మాల్స్, షాప్స్, గార్లపాటి వెంకటరమణ గారి హోమ్ స్టోర్, ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ షోరూమ్స్ లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ చూస్తూ ఉంటున్నాం అనమాట. మరి ఇలాంటి ఏరియాలో మంచి ప్లాట్లో మంచి బిల్డింగ్తో ఈ ప్రాపర్టీ అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ మనకి ఏదైనా షాపింగ్ మాల్కే కాదండి, హాస్పిటల్కి కూడా యూజ్ అవుతుంది, అలాగే హాస్టల్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. లేదు అనుకుంటే డీమార్ట్ వంటి బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట. ఇంత మంచి ప్రాపర్టీ వచ్చేసి మనకి కేవలం ఎస్ఎఫ్టీ 27 రూపాయలు మాత్రమే చెప్తున్నారు, 27 రూపీస్ మాత్రమే చెప్తున్నారు అనమాట. అడ్వాన్స్గా మనకి ఒక 6 మంత్స్ రెంట్తో పాటు లీజ్ పీరియడ్ వచ్చేసి మనకి 5 to 10 ఇయర్స్ చెప్పడం జరిగింది. దీనితో పాటు ప్రతి 2 ఇయర్స్ కూడా మనకి ఏంటంటే 10% మాత్రమే రెంట్ అనేది పెంచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంత మంచి ప్రాపర్టీ ఏంటంటే మీరు లీజ్ ఆర్ రెంట్కి కావాలనుకుంటే పైన వీడియోలో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ప్రాపర్టీకి వచ్చేసి మనకి 2 లిఫ్ట్ సౌకర్యాలతో పాటు ఏంటంటే ప్రతి ఫ్లోర్ కూడా మనకి 2 వాష్రూమ్స్ కూడా అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరొకసారి ఈ ప్రాపర్టీ గురించి మళ్ళీ క్షుణ్ణంగా అనేది మీకు వివరాలని తెలియజేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ ఆర్ ఫార్వర్డ్ చేసి మాత్రం చూడకండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి రెంటల్ పర్పస్ ఎవరైనా సెర్చ్ చేస్తున్నారంటే ఈ ప్రాపర్టీని మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కస్బా బజార్లో ఉంటుందన్నమాట. రామాలయం టెంపుల్ పక్కనే ఉంటుంది, వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 1150 గజాలతో నిర్మించడం అనేది జరిగిందనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్లతో పాటు సెల్లార్తో నిర్మించడం అనేది జరిగింది. ఈ బిల్డింగ్ మొత్తం సెల్లార్ వచ్చేసి మనకి 6500 ఎస్ఎఫ్టీతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 3585 ఎస్ఎఫ్టీతో పాటు మిగతా ఫ్లోర్స్ అన్నీ కూడా మనకి 4800 ఎస్ఎఫ్టీతో నిర్మించడం అనేది జరిగింది. అంటే మొత్తం కలిపి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 22785 కార్పొరేట్ ఏరియాతో పాటు 6500 ఎస్ఎఫ్టీలో సెల్లార్తో నిర్మించడం అనేది జరిగిందనమాట. మన అందరికీ తెలుసండి, కస్బా బజార్ అనేది చాలా మంచి కమర్షియల్ ఏరియా. ఇదే ఏరియాలో మనం చాలా షాపింగ్ మాల్ చూస్తున్నాం. సపోజ్ జీవీ మాల్ కావచ్చు, కేఎల్ఎం లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, గార్లపాటి వెంకటరమణ లాంటి హోమ్ స్టోర్స్, అలాగే ఎలక్ట్రికల్ షాప్స్, షోరూమ్స్ లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ అనేది చూస్తున్నాం. మరి అలాంటి మంచి కమర్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ నిర్మించడం అనేది జరిగిందనమాట. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి వెస్ట్తో పాటు సౌత్లో కూడా ఒక 30 ఫీట్ రోడ్తో ఉందన్నమాట. సో మనకి పార్కింగ్ మరియు సెల్లార్కి కూడా 2 సైడ్ రోడ్ ఉండటం వలన ఇంత కమర్షియల్ అయినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ అనేది ఉంది. సో మరి ఇంత మంచి కమర్షియల్ ఏరియాలో మీరు లీజర్ రెంట్కి కానీ ఈ ప్రాపర్టీ కనుక తీసుకోవాలనుకుంటే పైన వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్.